వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. బద్వేలు నెల్లూరు 4 లైన్ల జాతీయ రహదారికి 3653 కోట్ల మంజూరు. పరిపాలన అనుమతులు పూర్తి. త్వరలోనే టెండర్లు. మొత్తం 108.73 కిలోమీటర్ల రహదారి విస్తరణ. గోపవరం నుంచి నెల్లూరు వరకు పలు మండలాల మీదుగా నిర్మాణం. ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు ప్రయోజనం. కృష్ణపట్నం పోర్టు, ముంబై కాండ్లా పోర్టు జాతీయ రహదారి మంజూరు. భూసేకరణ పూర్తి. త్వరలోనే పనులు ప్రారంభం. నెల్లూరుపాళెం సోమశిల రహదారిని స్టేట్ హైవేగా ప్రతిపాదన. రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేపడుతుంది. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్కు గతంలో ఆమోదం. భూసేకరణకు 400 కోట్లు సమకూరినట్లు వివరాలు. ప్రస్తుత ప్రభుత్వ పనులు పూర్తి చేయడానికి కట్టుబడి మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. వాజ్పేయి హయాంలో చంద్రబాబు చొరవతో జాతీయ రహదారుల విస్తరణ. చెన్నై కోల్కతా, చెన్నై ఢిల్లీ, చెన్నై నెల్లూరు రహదారుల అభివృద్ధి సాకారమైంది. నెల్లూరుపాళెం సోమశిల ఈ రోడ్డు ఇప్పుడు రాష్ట్ర హైవేగా ఉంది. ఈ స్టేట్ హైవేగా ఉన్నటువంటి ఈ రోడ్డుని నేషనల్ హైవేగా తీసుకోండి. జాతీయ రహదారి 4 లేన్ల రోడ్డు అయితే ఇది 3 జాతీయ రహదారులకి అనుసంధానం అవుద్ది అని చెప్పి మనం నెల్లూరుపాళెం నుంచి సోమశిల వరకు ఈ రాష్ట్ర స్థాయి రహదారిని తీసుకోమని చెప్తే అది ప్రభుత్వం రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి పంపించి మొత్తం పరిశీలన చేసి ఈ రోడ్డు ఎంత పొడవు ఉంది, ఎంత భూసేకరణ అవుతుంది, భూసేకరణకి ఎన్ని నిధులు కావాలి, అలాగే రోడ్డు ఎన్ని కిలోమీటర్లు జాతీయ రహదారిగా తీసుకోవాలనే దాని మీద రోడ్డు మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈ నివేదికలన్నీ పంపమని చెప్పి కోరడం జరిగింది. ఇది ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గ పెద్దలందరికీ ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త జాతీయ రహదారి ప్రతిపాదన గురించి కూడా చెప్పాను. ఒకటైతే ముందు చెప్పినదంతా మంజూరైపోయి పని జరుగుతుంది, ఇంకొకటి ప్రతిపాదన చేశాను. ఇది కూడా వస్తే ఆత్మకూరు నియోజకవర్గ ప్రధాన భాగం దాని ముఖ చిత్రం జాతీయ రహదారులతో అనుసంధానమై మారుమూల పల్లెల్లో కూడా అభివృద్ధి వంటిది చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఇటీవలే చూశాను. నేను ఒకరిని విమర్శించాలని చెప్పడం కాదు, కానీ నేను నిన్న మొన్న సోషల్ మీడియాలో ఒక న్యూస్ చూశాను. అది ఎవరు చెప్పారనే దాని మీద నాకు ప్రస్తావన అవసరం లేదు, కానీ మనకి మన నియోజకవర్గం నుంచి వెళ్ళేటువంటి రైల్వే మార్గం, ఈ రైల్వే మార్గం ఎవరో ప్రతిపాదించారు, దాన్ని ఎవరో మంజూరు చేశారు. ఆ మంజూరు అయింది, ఇప్పుడు వస్తుంది కాబట్టి చాలా సంతోషం అని చెప్పారు. నాకు కూడా చాలా సంతోషం, కానీ వాళ్ళకి తెలియదు ఈ రోడ్డు ఈ రైల్వే లైన్ కావాలని మొదటి సమావేశం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మొదటి సమావేశం రైల్వే శాఖ మంత్రి గారు వచ్చి హైదరాబాదులో ఉమ్మడి రాష్ట్రంలో జూబ్లీ హాల్లో మీటింగ్ పెట్టారు. ఈ జూబ్లీ హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి పార్లమెంటు సభ్యులుగా ఈ రైల్వే లైన్ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఇచ్చినట్లయితే ఈ మెయిన్ లైన్ ఎప్పుడైనా ఇబ్బంది కలిగినా పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకి, గ్రామాలకి ఒక కొత్త రైల్వే లైన్ ఉంటే ఎప్పటికైనా ఇది ఎప్పుడైనా డ్యామేజ్ అయినా సైక్లోన్లో, తుఫాన్లో ఈ రైల్వే లైన్ పనికొస్తుంది, ఉత్తర దక్షిణ భారతదేశానికి అనుసంధానం చేయొచ్చు అని చెప్పి ఆనాడు ఆ ప్రతిపాదన చేసినప్పుడు రైల్వే మంత్రి గారు అడిగారు. 400 కోట్ల రూపాయలు భూసేకరణ అవుతుంది. ఇది మొత్తం ప్రాజెక్ట్ అప్పట్లో 2013లో జరిగిన దానిలో దీనికి దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్. ఇది 400 కోట్ల రూపాయలు మీరు పెట్టుకుంటే మిగిలినటువంటి 700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము మంజూరు చేస్తామని చెప్పి ఆనాడు ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి గారు మన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు
మంత్రులు అందరం ఉన్న సమావేశంలో చర్చకు వస్తే ఆ చర్చకు వచ్చినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నా వైపు, ఆర్థిక శాఖ మంత్రులైనటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ అయిన భాస్కర్ వైపు చూసినప్పుడు మేము అన్నాం, మీరు ఒప్పుకోండి, 400 కోట్ల రూపాయలు పెద్ద సమస్య కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మనం బడ్జెటే 1,00,000 కోట్ల మైన ఇస్తూ ఉన్నాం. కాబట్టి భూసేకరణ అనేది ఒక రోజులో అయ్యేది కాదు. మనం నడికుడి నుంచి క్రింది వరకు భూసేకరణ చేయాలి అంటే దాదాపు 4-5 సంవత్సరాలు పడుతుంది. ఇన్ని 100 కిలోమీటర్లు భూసేకరణ చేయాలి అంటే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినా 400 కోట్ల రూపాయలు మనం భూసేకరణకి ఇచ్చి భూమిని చూపించవచ్చు. మిగిలిన 700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ఈ కొత్త రైల్వే లైన్ మన ప్రాంతానికి వస్తే మెట్ట ప్రాంతాలకు ఉపయోగపడుతుంది. పార్లమెంటు సభ్యులుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి ప్రతిపాదన మెట్ట ప్రాంతాల ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మా అందరికీ ఉపయోగం జరుగుతుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారికి నచ్చజెప్తే ఆనాడు ఒప్పుకున్నటువంటి ఆ ప్రయత్నం ఆనాడు మొదలైంది. భూసేకరణ ఆనాడు మొదలైంది. ఈ రైల్వే లైన్కి నడికూడి దగ్గర శంకుస్థాపన చేయడం జరుగుతూ వచ్చింది. మధ్యలో వచ్చిన ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల అనేక ప్రాంతాల్లో భూసేకరణ ఆగిపోతే మన ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే పామూరు వరకు భూసేకరణ పూర్తి చేసి ఆ కొత్త రైల్వే లైన్ని కనిగిరి పామూరు ప్రాంతాల వరకు తీసుకురావడం జరిగింది. ఇక మిగిలిన మన ప్రాంతాల్లో భూసేకరణ జరుగుతుంది. మనం భూసేకరణ పూర్తయి అప్పచెప్తే వెంటనే రైల్వే లైన్ పనులు పిలుస్తాం, టెండర్లు పిలుస్తామని రైల్వే కాంట్రాక్టర్ మన చిన్నారెడ్డి గారే ఇక్కడ ఉండాలి. అనేక మందికి ఈ విషయాలు తెలుసు మన జిల్లాలో కూడా. కానీ సోషల్ మీడియాలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే అభినందనలు తెలుపుతున్నారు, వాళ్ళే ఉత్సాహపడుతున్నారు, వాళ్ళే మేమే తెచ్చామని చెప్పుకుంటారు. ఎవరు తెచ్చాము ఏందనేది పుట్టుపూర్వత్రాలు తెలిసి మీరు మాట్లాడితే నేను కూడా సంతోషిస్తాను. నేను చెప్పాను ఇవాళ, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మలేషియా రోడ్డు పెట్టాడు చెన్నైకి నెల్లూరుకి. మరి ఇది కూడా రైల్వే లైన్ కూడా ఎవరు పెట్టారో చెప్పాలి కదా. మేము తెచ్చామంటే ఎవరు తెస్తారు? ఎక్కడ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకి తారు వేయడానికి దిక్కు లేక మీరు 5 ఏళ్ళు వదిలేసిపోతే మేము ఇప్పుడు ఆ బొక్కలు పుట్టుకుంటున్నాం, తారు ప్యాచ్లు వేసుకుంటున్నాం. కాబట్టి మీరు ఏది చేయరు, ఏది చేసిన సందర్భాలు లేవు. ఒకవేళ ఎవరన్నా అటువంటి అపోహల్లో ఉంటే మీరు సరిచేసుకోండి. ఈ ఎవరు గత ప్రభుత్వంలో ఏనాడు నడికుడి రైల్వే లైన్ గురించి అడిగింది లేదు, మంజూరు చేసింది లేదు, మీరు తెచ్చి చచ్చింది లేదు. కాబట్టి బాబు, ఇది ఏదన్నా జరిగిందంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఇవాళ దాన్ని పూర్తి చేయడానికి కూటమి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధతో ఈ రైల్వే లైన్ చేయడానికి అన్ని విధాలా పనిచేస్తాం. ఇది నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ యొక్క వివరణ. ఇంకేమన్నా కావాలంటే మీరు నేరుగా ఫోన్ చేయండి, మీకు ఇంకా కూడా వివరాలు ఇస్తాను. ఆ తీర్మానాలు మా దగ్గరే ఉన్నాయి. ఆ రోజు జరిగినటువంటి మీడియా సమావేశం ఉంది, జూబ్లీ హాల్లో జరిగినటువంటి మీడియా మినిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఇస్తాం. ఏమీ తెలియకుండా మేము రైల్వే లైన్ వేసాం, మేము రైలు తీసుకొచ్చాం, మీరు అందరూ ఎక్కండి ఊరేగండి అంటే మిమ్మల్ని మా నెత్తిన పెట్టుకొని 5 ఏళ్ళు ఊరేగించాలి. ఇక మా గమ్మునండి. ఏదో జరిగే పనులు జరుగుతున్నాయి మా ప్రాంతంలో, ఏదో మేలు చేస్తున్నాం, కొన్ని పనులు జరుగుతున్నాయి. పని చేసి చేశామని చెప్పుకునేటువంటి పార్టీ ప్రభుత్వం. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.